తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి 2 చుక్కల బైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 40.97 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచార కార్యక్రమం నిర్వహణ తీరుపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన పోలియో బూత్లలో చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. జూన్, రేపు, ఎల్లుండి తేదీల్లో బూత్లకు రాలేకపోయినా మిగిలిపోయినా చిన్నారుల కోసం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి టీకా అందిస్తారు. అలాగే పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో మంత్రి ఆదేశాల మేరకు అదనంగా మరో రోజు జూలై 1న కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ ప్రతిసారి ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్లీ వేయించడం వల్లే చిన్నారులకు పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలను సమీపంలోని బూతులకు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి మన రాష్ట్రం, దేశం పోలియో రహిత హోదాను కాపాడుకుందామని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు మరియు గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 8,393 మంది ఏఎన్ఎంలు, 27,181 మంది ఆశా కార్యకర్తలు, 34,442 మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదైందని, ఉమ్మడి రాష్ట్రంలోనే పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించామని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా పోలియో వ్యాక్సినేషన్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా చిన్నారులకు 5 ఏళ్లలోపు ఉన్న వారందరికీ కూడా పోలియో చుక్కలు వేయిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని మంచిర్యాల డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తెలిపారు. ప్రత్యేక వైద్య టీంలను ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామంటున్న డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్తో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మంచిగా పోలియో అంటే 0.2 పిల్లలకు మాత్రం పోలియో జిల్లా వైద్య మనతో ఉన్నాడు. పోలియో చుక్కలు ఏంటి, దానికి ఏంటి సంబంధించిన పిల్లలకు ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అడిగి వైద్యానికి జిల్లా వైద్యానికి ఏంటి పోలియో అనేది 0 to 5 years పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి 0 to 5 years వాళ్ళకి పోలియో చుక్కలు ఈ రోజు మనం పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పోలియో వల్ల ముఖ్యంగా పిల్లలకి అంగవైకల్యం వస్తుంది. ఎందుకంటే మనం ఓన్లీ కాళ్ళు, చేతులు పెరాలసిస్ రావడమే కాకుండా ఓన్లీ కాళ్ళు, శరీరంలో ఏ భాగంలో ఉన్నా పోలియో అవకాశం వస్తుంది. ఒకవేళ ఈ ఒక్కసారి వస్తే శాశ్వతంగా మన అంగవైకల్యం ఉంది కాబట్టి మనం ఈ పోలియో చుక్కలు అనేది మనం ఇస్తాం. మన జిల్లాలో మొత్తం 459 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు 43 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే ఎక్కడెక్కడైతే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మొబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ రోజు బూత్ వైజ్ ఉంటుంది, రేపటి నుంచి ఇంటింటికి పోయి మనం చేస్తాం. అంటే ఈరోజు ఇది ఎవరెవరు వేసుకోవాలి, ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్.
ఈ రోజు ఇప్పుడే పుట్టిన బిడ్డకు కూడా పోలియో వేసుకోవచ్చు. అలాగే నిన్న ఎవరైనా వేయించుకొని ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వేయించుకోవచ్చు. మళ్ళీ ఎవరైనా డోస్ రేపు ఉన్నది అనుకుంటారు వాళ్ళు కూడా ఈ రోజు వేయించుకోవచ్చు. అలాగే ఎవరికైనా జ్వరం ఉన్నా, తర్వాత మోషన్స్ కానీ విరేచనాలు ఏమున్నా కూడా అందరు పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. అంటే 0.5 వరకు ఎందుకంటే ముఖ్యంగా 0 to 5 years వాళ్ళకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకే ప్రియారిటీ వస్తాం. 5 to 6 మీద డౌట్ ఉన్న వాళ్ళకి కూడా వేస్తాం. కానీ వాళ్ళకి ఉపయోగం ఉండదు. కాకపోతే మనం బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఏ తేడా ఉంటుంది వేసుకుంటాం. ముఖ్యంగా 0 to 5 years ఈ వ్యాధి వస్తుంది కాబట్టి వీళ్ళకే మనం ప్రయారిటీ ఇస్తాం. పంచాయతీలలో జరిగిన పిల్లల జరుగుతుంది. వీరు పోలియో చుక్కలు జిల్లా వైద్యధికారి చెప్తాం ఏం జరుగుతుందంటే పిల్లలకు మాత్రం 0.5 సంవత్సరాల పిల్లలకు మధ్య వేసుకోవచ్చు. ఈరోజు పుట్టిన పిల్లలకు కూడా వేసుకోవచ్చు అని జిల్లా అధికారి మాత్రం చెప్పడం జరిగింది. రవి కెమెరామెన్ లక్ష్మణ్ ససంద్ర మంచిర్యాల.